హలో, మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది సేమియాతోటి అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే స్నాక్ ఐటమ్ అండి. ఈవినింగ్ స్నాక్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా బాగుంటుందండి. దీనికి చట్నీతో నంచుకుంటే చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే తొందరగా అయిపోయేది, ఉద్యోగస్తులకి తొందరగా అయిపోయే ఐటమ్ అండి. కొత్తగా నేర్చుకోవడం కూడా ఈజీగా అయిపోయేది. ముందుగా మనం ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు సేమియా తీసుకోవాలి. అలాగే ఒక క్యారెటు, రెండు మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఉల్లిపాయలు 2 చిన్న సైజు తీసుకున్నాను. అంటే క్వాంటిటీ కొద్ది పెంచుకొని ఎక్కువ చేసుకోవచ్చు. ఈ మెజర్మెంట్కి సుమారుగా 15 వరకు వచ్చాయండి. ముందుగా ఇవన్నీ కడిగి, ఈ క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నీ కడిగి రెడీగా చిన్న ముక్కలుగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత బాండి పెట్టి సేమియాని మీడియం సైజ్ మంట మీద దోరగా వేయించుకోవాలి. రంగు మారకుండా, మరి నల్లగా కాకుండా గోల్డెన్ కలర్గా వచ్చే వరకు వేయించుకోవాలి. అది వేగి ఆ కలర్ వస్తున్నప్పుడు బొంబాయి రవ్వను కూడా వేసి వేయించేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వ ఇది వేయడానికి ఒక 5 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇలా రవ్వ కూడా వేసి వేయించేసుకుని దాన్ని మనం ఒక బౌల్లో తీసుకోవాలండి. బౌల్లో తీసుకుని మనం దానికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇదేంటంటే అప్పటికప్పుడు చేసుకునేదండి. దాంట్లో ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుని ఈ రెడీగా ఉంచుకున్న ఉల్లిపాయ, క్యారెట్ అన్నీ వేసుకుని కలుపుకోవాలి. కలుపుకుని వెంటనే వేసేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు క్రంచీగా బాగుంటాయండి. ఎందుకంటే నానకుండా ఉండాలి. అప్పటికప్పుడు వేసుకునేదండి. ఇప్పుడు దీనికి మనం ఇలా రెడీ చేసుకుని ఇవన్నీ వేసుకుని టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే 2 స్పూన్లు పెరుగు వేసానండి. ఈ పెరుగు వేసుకుని దాంట్లో మనం రెడీగా ఉంచుకున్న ఈ ఐటమ్స్ అన్నీ క్యారెట్, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు వేసి అడికి పైకి కలుపుకొని రెడీ చేసుకుని మనం మీడియం పెనం పెట్టుకుని కాల్చుకోవాలండి. నూనె కూడా దీనికి ఎక్కువ పడుతుంది. మొదటిసారి ఒక స్పూను వేసి దాని మీద వీటిని చేస్తూ తట్టి వేయాలండి. చిన్న చిన్న ఉండలుగా చేసుకుని తట్టి వేయాలి. లేదు ప్లాస్టిక్ కవర్ మీదైనా చేసి వేయచ్చు. నేను మామూలుగానే చేతితో వేసేసాను. దీనికి ఎలాంటి తడి అవసరం లేదు. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. మనం ఇలా రెడీ చేసేసుకుని అప్పటికప్పుడు వేసేసుకోండి. ఎందుకంటే ఈ సేమియా ఎక్కువ నానక్కర్లేదు. క్రంచీగా ఉండదు. అందుకని అప్పటికప్పుడు వేసుకునేది కాబట్టి క్రంచీగా బాగుంటుంది. కలిపేసుకుని పెనం పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని వాటిని చిన్న చిన్న బాల్స్లా చేసుకుని దాని మీద పెనం మీద టిక్కీ టైప్ లాగా తట్టుకొని సన్న మంట మీద కాకుండా మీడియం మంట మీద కాల్చుకుని పెనం మీద నేను మొదట 3 వేసానండి. చూసుకుని అలా ఒకటి తర్వాత ఆ 3 కాలిన తర్వాత వెనక్కి తిప్పుకోవాలి. గోల్డ్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి, చాలా బాగుంటాయి. అలాగా కాలిన తర్వాత ఇంకా రెండోసారి నూనె వేయకుండా దాని మీద వేసి మనం ఈ 3 కాలిన తర్వాత తీసేసిన తర్వాత మళ్ళీ దాని మీదనే వేసేసి పైన నూనె వేసానండి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. ఇలా కాల్ చేసుకుని 3 ఒక ప్లేట్ తీసుకుని మళ్ళీ ఒక 5 అలా వేసానండి. అంటే పెనం పెద్ద మూలనే నేను మళ్ళీ తర్వాత రెండోసారి 5 వేసాను. ముందు కనుక 3 వేసాను. ఇలా ఒక తర్వాత ఒకటి చూసుకుని తిప్పుకొని ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకున్నానండి. ఇవి ఒక 10 నిమిషాలు, పావు గంటలో అయిపోతాయండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటాయి. క్రంచీగా, ఎమ్మీగా బాగుంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లైక్ చేస్తారు. ఇదేంటంటే అప్పటికప్పుడు ఏ పిండి లేనప్పుడు, ఇడ్లీ పిండి, దోశ పిండి అలాంటివి ఏం లేనప్పుడు అప్పటికప్పటికి ఏం చేయాలని అనుకుని ఆలోచించినప్పుడు ఇది తొందరగా అయ్యే బ్రేక్ఫాస్ట్. దీనికి చట్నీ టమాటా చట్నీ కానీ ఏ చట్నీ అయినా బాగుంటుందండి. నేను ఆల్రెడీ మాగాయ చట్నీ ఉందని చెప్పి నేను ఇంకా అదే సర్వ్ చేశాను. మీరు ఏ చట్నీ అనేది లేదు, అసలు మామూలుగా అయితే పిల్లలు అయితే విడిగా తినేస్తారు. అంత బాగుంటాయి. క్రంచీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది మీరు చూడండి, ట్రై చేయండి. ఇది ఎలా ఉన్నాయో చూసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసిన వాటికి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, నేబర్స్కి కూడా షేర్ చేసి చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి, మంచి మంచి రెసిపీస్ పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారండి. ఇది ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పండి, ట్రై చేయండి. ఇది ఇంకా
మీరు చూసి చెప్పడం వల్ల, కామెంట్ చేయడం వల్ల ఇంకా మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇవి అప్పటికప్పుడు తొందరగా అయిపోయింది. పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు నచ్చుతాయండి. ఎందుకంటే దీంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆయిల్ తక్కువ. ఏ దీనివల్ల ఏమి ఇబ్బంది ఉండదు. ఆరోగ్యానికి కూడా మంచిదేనండి. ఇవి ఎలా ఉన్నాయో చూసి నాకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియో పెట్టడానికి నాకు అవకాశం ఉంది. ఇవన్నీ ఏంటంటే అప్పటికప్పుడు చేసుకునే జాబ్ హోల్డర్స్కి, అప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, బ్యాచిలర్స్కి తొందరగా అయిపోయే రెసిపీస్ అండి. ఈ టిఫిన్ రెసిపీస్ కానీ, స్నాక్స్ కానీ ఇవన్నీ కూడా తొందరగా, అలాగే కర్రీస్ కొని నేను అందుకని తొందరగా అయిపోయేవే చెప్తానండి, ఎక్కువ టైం పట్టకుండా. ఎందుకంటే వాళ్ళు బిజీ లైఫ్లో ఇవన్నీ చేసుకోవడం చాలా కష్టం అండి. ఇవి తొందరగా అయిపోతాయి. ఇవి కూడా ఇంట్లో ఉన్న వాటితోటేనండి అప్పటికప్పుడు చేసుకుని, ఎవరైనా వచ్చినా కూడా ఈ స్నాక్ ఐటమ్ ఈవినింగ్ చేసి పెట్టచ్చండి. ఇది తొందరగా అయిపోయే రెసిపీ అండి. మీరు ఇవి ఎలా ఉన్నాయో చూసి బాగున్నది లేనిది మీరు నాకు కామెంట్ చేయండి. మరి మంచి వీడియోలకు నాకు అవకాశం అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.